మనం చేతితో టచ్ చేసి ఒక వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా తెలియజేయవచ్చునా? తెలియజేస్తామా? తెలియజేయలేమా? తెలియజేస్తాం. అయితే మన చేతి స్పర్శ ఎంత మటుకు కరెక్ట్? మనం టచ్ చేసినప్పుడు కూల్గా ఉందా చల్లగా ఉందా వేడిగా ఉందా అనేది మనం తెలియజేస్తాము అంటున్నాం. అది కరెక్టా కాదా అనేది ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. దానికోసం 3 బీకర్లు తీసుకున్నాం. ఆ బీకర్లో పేరు పెట్టండి. నమస్తేనాయా. దీనిలో కూల్ వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు హీట్ వాటర్ తీసుకోవాలి, హాట్ వాటర్. సో హాట్ వాటర్ తీసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నామంటే నీళ్లను స్టవ్ మీద పెట్టి వేడి చేస్తున్నాం. ఈ నీటిని ఏం చేసినాం? హాట్ చేయడానికి ఏం చేసినాం? స్టవ్ నుంచి వేడి చేయడం. సో ఈ వేడి నీటిని బీకర్, ఏ బీకర్లో తీసుకుంటున్నాం? ఓకేనా? నెక్స్ట్ సీలో, బీకర్ సీలో ఈ హాట్ వాటర్ కొంత కూల్ వాటర్ కొంత తీసుకుంటున్నాను. ఓకేనా? తీసుకున్నావా? తీసుకున్నా. ఇప్పుడు మీలో ఒకరు ఎవరైనా రండి, జాగ్రత్త చేసేయండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ అబ్బాయి 2 చేతులు ఒకే టైంలో ఒక చెయ్యి దీనిలోను ఒక చెయ్యి దీనిలోను ఉంటాయి, 2 అదే టైం. కొంతసేపు నుంచి కొంచెంసేపు నుంచి 2 తీసి 2 చేతులు దీంట్లో ఉంచుతారు. ఒకసారి ఉంచాడు. కుడి చేయి వచ్చేసి చల్ల నీటిలోను, ఎడమ చేయి వచ్చేసి వేడి నీటిలోను రెండింటిని తీసుకొని దీంట్లో ఉంచుతున్నాడు. యా చేయి ఏమనేది తెలియదు. కుడి చేయి ఏ స్పర్శను టచ్ చేస్తుంది? వేడిగా. ఎడమ చెయ్యి కూల్గా ఉంది. అంటే 2 చేతులు పెట్టావు ఒకే వాటర్ ఉన్నటువంటి, ఒకే రకమైన వాటర్ ఉన్నటువంటి దాంట్లో. కానీ 2 చేతులు ఒకటి చల్లగాను ఒకటి వేడిగాను తెలియజేసింది. అంటే మన స్పర్శ ద్వారా ఒక వస్తువు వేడిగా ఉందా లేదా చల్లగా ఉందని చెప్పడం కరెక్టేనా? టచ్ చేసి కరెక్టే అయితే ఇప్పుడు 2 చేతులు 2 రకాలు చెప్తున్నాయి. మరి కరెక్టా? అంటే ఒక వస్తువును ముట్టుకున్నప్పుడు మన చేతి స్పర్శతో స్పష్టంగా చెప్పలేము అది వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది స్పష్టంగా చెప్పలేమని ఈ ప్రయోగం ద్వారా నిరూపితమైంది. ఓకేనా? 2 చేతులను నిలబెట్టు. అంటే కూల్ వాటర్ లో పెట్టేది వేడిగా ఉంది, హాట్ వాటర్ లో పెట్టిన చెయ్యి చల్లగా. మీరు కావాలంటే టెస్ట్ చేయండి. మీరు రండి. కరెక్టేనా? ఇంకా నెక్స్ట్ నెక్స్ట్